అంటే స్లోగా రియాక్ట్ అవుతుంది. ఒక 3 నెలల నుంచి 6 నెలలు తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఏమైందంటే ఒక సంవత్సరంలో ఏమైందంటే దగ్గర దాపు 400 మంది వస్తున్నారు. 4 ఆర్థోపెడిక్ మోకాలు నొప్పులకి తక్కువగా ఉండేదానికి వైబు మోరోవర్ అంటే వీరు వచ్చేసి సైంటిస్ట్ కాబట్టి ఇప్పుడు ఈ ఏరియాకు మైలవరం వచ్చేసారు. మైలవరం అట్టే వ్యాధి విద్య మీద డబ్బు సంపాదించకపోతారు. ఇంకొకరు ఏంటంటే లేదు నేను ఐపీఎస్ ఐఏఎస్ కావాలంటే ఈ లైన్లో వెళ్ళిపోతారు. అందులో హాయ్ హలో అండి, నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం వాసుదేవానంద స్వామి ట్రస్ట్ దగ్గర ఉన్నామండి. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం ఈ ట్రస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి మొత్తం ఒకసారి చూసి వద్దామండి. ఈ ట్రస్ట్ వచ్చేసరికి మైలవరం, ఆంధ్రప్రదేశ్ మైలవరంలో ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి ట్రస్ట్ ఏంటి, అలా దేని వల్ల నిర్మించారు ఏంటన్నది ఒకసారి చూసి వద్దామండి. ఒకసారి లోపలికి వెళ్దాం పదండి. భోజనశాల అండి ఇది. ఈ ట్రస్ట్ లోపలికి రావాలంటే పంచి మాత్రమే కట్టుకుని రావాలంటండి. ప్యాంటు షర్ట్ మీద అసలు రాకూడదు, పంచి కట్టుకుని రావాలని చెప్తున్నారు. ఇది ఆఫీస్ అండి ఇది. ఇది ట్రస్ట్కి సంబంధించిన మెడిసిన్స్ అంటే ఒకసారి లోపలికి వెళ్ళి మెడిసిన్స్ కూడా చూసొద్దామండి. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండి. అవునండి, ఆయుర్వేదిక్ మెడిసిన్. ఈ ట్రస్ట్ గురించి మీకు ఏమైనా తెలిస్తే ఒక 2 విషయాలు చెప్పండి. ఏం కాదు, ఈ మెడిసిన్ ఎవరికి చెప్పండి. అంటే ఈ మెడిసిన్ వచ్చి చూసారంటే మా స్వామి ఏమన్నారంటే పేద ప్రజలు చాలా మంది వచ్చేసి అవస్థ పడతా ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటాం. ఇంగ్లీష్ మెడిసిన్ ఏమవుతుందని చూసారంటే ఇంగ్లీష్ మెడిసిన్ తింటాము, వెంటనే మనకి క్యూర్ అవుతుంది, కానీ ఆ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఆయుర్వేద మెడిసిన్ ఏమవుతుందంటే స్లోగా రియాక్ట్ అవుతుంది. ఒక 3 నెలల నుంచి 6 నెలలు తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. 6 నెలలు తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందులో మేమేం చేస్తున్నామంటే నాయుడుపేట ఆశ్రమం ఇంకోటి ఉంది మాకు. ఇదే స్వామి వసుదేవన స్వామికి వీరికి నాయుడుపేటలో ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం. ఒక సంవత్సరం స్టార్ట్ చేసాం. ఒక సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో వచ్చేవాళ్ళు ఒక 20 మంది 30 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడే ఏమైందంటే ఒక సంవత్సరంలో ఏమైందంటే దగ్గర దాపు 400 మంది వస్తున్నారు. 400-500 మంది వస్తున్నారు. అది 2 రోజులు కార్యక్రమం పెడుతున్నాం. ఇప్పుడు చాలా మందికి వచ్చేసి మనకి ఏమవుతుంది, మోకాళ్ళ నొప్పులు, కిక్కెళ్ళ నొప్పులు, ఈ నొప్పులు అన్ని, పక్షవాతము, తర్వాత వచ్చేసి షుగర్, క్యాన్సర్స్, అన్ని రకాల చర్మ వ్యాధులు అన్నీ ఉన్నాయి. స్కాటిగా అంటారు, నడుము నొప్పులు, చికెన్ కాలు నొప్పుల. ఈ డాక్టర్ ఏం చేస్తున్నారంటే వీరు సైంటిస్టు. ఈ డాక్టర్ అమర్నాథ్ వచ్చి సైంటిస్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర వచ్చేసి అవార్డు విన్నరు. వీరు సినిమా ప్రొడ్యూసర్. వీరు ఏం చేస్తున్నారంటే వీరు చిన్న బిజినెస్ ఉన్నాయి. ఆ బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ ఉంటాయి కదండి, అది వచ్చేసి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టాలి ఒక సంకల్పంతో చాలా సంవత్సరాలు ఉన్నారు. ఒకసారి ఏమైందంటే ఈ డాక్టర్ వచ్చేసి మన అమ్మవారిని వచ్చేసేసి అమెరికాలో కలిసినప్పుడు చెప్పారు, స్వామి ఈ విధంగా చేయవచ్చు అంటే నాన్న చేసుకోవచ్చు అన్నాను. దాంతో నాయుడుపేట ఆశ్రమంకి వచ్చారు. నాయుడుపేట ఆశ్రమంలో 1 సంవత్సరం చేసాం. 1.5 సంవత్సరం చేసాం. 1.5 సంవత్సరంలో వచ్చేసి చూసారంటే ఈ సంవత్సరం 2026లోనే 25లో 24 స్టార్ట్ చేసాం. 25 చూసామంటే దగ్గర దాపు 46 లక్షల విలువ గల మెడిసిన్, అంటే ఆయుర్వేద మెడిసిన్ ఎన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఇవి ఆయుర్వేద మెడిసిన్స్. కింద న్యూరో ప్రొటెక్టర్ ఉంది, నరాలకి ఆయుర్వేద మెడిసిన్. ఇది జీవన్ ధార వచ్చేసి హెల్త్ బెనిఫిట్ జీవన్ ధార. న్యూరో ఆర్థో ప్రొటెక్టర్ మోకాలు నొప్పులకి. తర్వాత ఇటుపక్క చూసారంటే ఈ మెడిసిన్ ఇది వచ్చేసి స్ట్రెంత్కి. ఇది చూసారంటే నడుము నొప్పికి, ఎటువంటి నొప్పులు ఉన్నా కూడా ఇది చూస్తుంది. ఇది వచ్చేసి సెల్ ప్రొటెక్టర్ అంటే మన రక్తాల్లో ఉన్న కణాలన్నింటి బాగా చేసే సెల్ ప్రొటెక్టర్. ఇది వచ్చి న్యూరో ల్యాబ్ వచ్చి బి విటమిన్ ఉంది కదా, అది చాలా మందికి సరిగా ఉండదు. ఈ న్యూరో ల్యాబ్ వేసుకుని అంటే మంచిది. వైబు చూసారంటే మనకి వచ్చేసి చురుకుగా ఉండేదానికి వైబు యూజ్ చేస్తాం. ఇది వచ్చారంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది, మూలికలు ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ మూలికలు ఉంటాయి. ఇక్కడ చూసారంటే అంటే ఇప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు ఏంటంటే వీరు వచ్చేసి వీళ్ళ వాళ్ళ తాతగారు వచ్చేసి చూసారంటే శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో డాక్టర్స్ ఉండేవాళ్ళు. అది అట్ట వచ్చి వీరు వచ్చి దగ్గర దాపు ఒక 40-50 సంవత్సరాలుగా వచ్చి డాక్టర్గా పనిచేస్తారు. వీరు ఎట్ట పనిచేస్తున్నారంటే అమర్నాథ్ ఎట్లా చేస్తారంటే అంటే ఆయుర్వేద మెడిసిన్ అంటే ఎవరికి నమ్మకం ఉండదు, ఏముందులే మూలికలు తగ్గదాం అని అంటారు. అంటే వీరు ఎట్ట ప్రాక్టీస్ చేస్తుందంటే కాంబినేషన్ ఇస్తారు. ఫస్ట్ మీకు ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్తారు. ఆ ఇంగ్లీష్ మెడిసిన్ పోయే కొలది ఏమందంటే చివరికి వచ్చేంత ఆయుర్వేదం దాని ముందు స్టార్ట్ అవుతుంది. కాంబినేషన్ ఇస్తారు. ఇప్పుడు మీకు వచ్చారు కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు అనుకోండి, ఫస్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ కొద్దిగా ఇచ్చి
దాని తర్వాత ఆయుర్వేద మెడిసిన్ ఇస్తారు. ఈ ఆయుర్వేద మెడిసిన్ అంతా ఏం చేస్తారంటే వీరికి ఒక మ్యానుఫ్యాక్చర్ ఫెసిలిటీ ఉంది మనకి బెంగళూరులో. వీరు అక్కడ తయారు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క ఒక్కొక్క పేషెంట్ తగినట్టుగా చేస్తున్నారు. దీనివల్ల ఏం చేస్తుంటే నేను ఒక సంవత్సరంగా చూసినది నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి. ఎందుకంటే ఆశ్రమం నడిచి మోకాళ్ళ నొప్పులు ఉండేవి. నాయుడుపేట ఆశ్రమం నడిచి ఇక్కడ నడిచామంటే 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ నడుస్తాం ఒక రోజుకి. అప్పుడు ఏం చేస్తే వీడు ఒక మాత్ర ఇచ్చారు, ఆర్థో ప్రొటెక్ట్ ఇచ్చారు. ఆర్థో ప్రొటెక్ట్ తిన్న తర్వాత ఇప్పుడు చూసారంటే కాళ్ళు నొప్పులు ఎటువంటి నొప్పులు లేవు. ఆ విధంగా వస్తూ ఉంటుంది. మోరోవర్ అయితే వీరు వచ్చేసి సైంటిస్ట్ కాబట్టి ఇప్పుడు ఈ ఏరియాకు మైలవరం వచ్చేసారు. మైలవరం వచ్చి చూస్తారు ఏ పేషెంట్లు ఎవరికి ఎక్కువ ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టు మెడిసిన్ తయారు చేస్తారు. వీరికి మెడిసిన్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఒకటి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఒక సంవత్సరం అక్కడ చేసాము. మళ్ళీ ఇప్పుడు ఏం చేసామంటే మైలవరం వచ్చి చాలా మంది అడుగుతున్నారు, నాయుడుపేటలో చేస్తున్నారు, మాకు ఇక్కడ చేయకూడదు అని చెప్పేసి అందరూ ఇక్కడికి వచ్చాం. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము 46 లక్షలు విలువ గల మెడిసిన్ ఫ్రీగా ఇచ్చాం. కొందరు ఏం చేస్తారు, ఫ్రీగా వచ్చింది కానీ తింటారు, పడేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే జనాల్ని మార్చేదానికోసం ఏం చేస్తారంటే డాక్టర్ కన్సల్టేషన్ బయట పోయారంటే 150 నుంచి 200 రూపాయలు తీసుకుంటారు. కామన్ రంజిగాలే. ఇక్కడ మీకు డాక్టర్ కన్సల్టేషన్ ఉండదండి. రెండోది వచ్చేసి ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మెడిసిన్ ఇచ్చుకున్నారు అనుకోండి, ఈ మెడిసిన్ వచ్చేసి చూస్తానండి, ఈ బాక్స్ కొద్ది వచ్చి 1490 రూపాయలు బాక్స్ అంటే ఇది సగం రేట్లకి 700 రూపాయలకి. అంటే ఆ విధంగా మేము చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అంటే మీరు అడగొచ్చు, అంటే 46 లక్షల రూపాయలు విలువ గల మెడిసిన్ ఫ్రీకి ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎందుకు ఈ చెక్ పాయింట్ లాగా పెడుతున్నామంటే వాడు ప్యాకెట్ నుంచి ఇచ్చినందువల్ల అర్థమవుతుంది, అయ్యో మెడిసిన్ తినాలని చెప్పేసి దాన్ని సగం రేట్లకి ఇస్తున్నాము. మేము ఒక సంవత్సరం ముందు ఇక్కడ చేసిన తర్వాత చాలా మంది బాగానే అవుతున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రతి నెల మీరు చూసారంటే ప్రతి నెల వచ్చేసి డాక్టర్ చెప్తారు. ఇప్పుడు ఈరోజు 9, 10 చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ 13, 14 చేస్తున్నాం. నెలకి 2 సార్లు రోజు వస్తుంది. అది నెలకి పోతా ఉంటుంది. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చేసి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ పోయే కొలది వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల మా స్వామి ఏమన్నారంటే, అన్న మనం చేయాలంటే 2 విధాలుగా చేయాలి, వీళ్ళకి తగ్గాలి, లాంగ్ రన్లో వచ్చేసి అందరూ బాధపడకుండా అది ఆయుర్వేద మెడిసిన్ తీసుకొచ్చాం. ఇప్పుడు చూసారంటే దాదాపు చాలా మంది చూసారంటే నాయుడుపేట ఆశ్రమంలో ఉన్నారు. మా దగ్గర కొన్ని వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒక అతను వచ్చి కర్ర పెట్టుకుని వచ్చాడు. కర్ర పట్టుకుని వచ్చిన అతను ఇప్పుడు లేచి సైకిల్ తొక్కుకుంటా కర్ర పడేసి వచ్చేస్తాడు. అంటే ఇది ఏంటంటే ఈ డాక్టర్ ఒక స్పెషాలిటీ, అమర్నాథ్ గారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వారు సైంటిస్ట్ కాబట్టి మీరు వచ్చారు, మీకు ఒక మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ ఇచ్చింది ఒక 3 నెలలు చూస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు, మెడిసిన్ మారుస్తారు. ఆ మార్చే కొలది ఏమవుతుందంటే మీకు ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల మేము మైలవరం పెట్టాము. మీరు మైలవరం అందరికి ప్రచారం చేయవచ్చు, కానీ డేట్స్ మాత్రం డాక్టర్ చెప్తారు. వచ్చే నెల 13, 14 నెలకు 2 సార్లు, నెలకు 2 రోజులు వస్తారు. 2 సార్లు వస్తారు. ఎందుకు వస్తున్నాము అన్నారంటే, ఒక రోజు పెట్టామనుకోండి జనం ఎక్కువ ఉంటారు. డాక్టర్ దగ్గర మాట్లాడాలంటే 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంటుంది. అదే 2 రోజులు పెట్టామనుకోండి, అప్పుడేమంటే పొద్దున్న రావచ్చు, సాయంత్రం రావచ్చు. కొందరికి పెద్ద ట్రీట్మెంట్లు ఏమనుకోండి డాక్టర్ మాట్లాడదు. ఈయన దగ్గర ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఒక పేషెంట్ దగ్గర చూసుకోండి దగ్గర 30 నుంచి 45 నిమిషాలు మాట్లాడుతూనే ఉంటారు. అంటే మాట్లాడి తెలుసుకుంటారు. దాని తర్వాత మెడిసిన్ ఇస్తారు. ఆ విధంగా మేము చేస్తున్నాము. ఇక ఏంటంటే ఇక్కడ ప్రజల కోసం, అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే పక్షవాతం ఎవరున్నారా ఐడెంటిఫై చేయాలి వాళ్ళని. ఇక్కడ చెప్తాం, అయితే రాండి, పొద్దున కూడా వచ్చారు, ఒక అతను వచ్చారు. అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. ఓకేనండి, సంతోషం. చూడండి. ఇప్పుడు అది నిర్మించింది ఏంటంటే అది హాస్పిటల్ లేకపోతే ఏదన్నా సత్రం లాంటిదా? ఇది వచ్చేసి గుడి. ఓకే. ఇది వచ్చి సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఇది వచ్చేసి వినాయకుడి గుడి, అది వచ్చేసి ఎరకల పక్క వచ్చేసి యాగశాల హోమం అని బాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కొన్ని కార్యక్రమం జరుగుతాయి 15 రోజులు 20 రోజులు. అప్పుడు హోమం స్టార్ట్ అవుతుంది. హోమం స్టార్ట్ అయిందంటే ఎవరైనా పోవచ్చు. కానీ ఇక్కడ ఒక రూల్ ఏం పెట్టామంటే, వచ్చేవాళ్ళు సాంప్రదాయమైన దుస్తులతో రావాలి. సాంప్రదాయ దుస్తులు అంటే ఏంటంటే పంచ కట్టుకోరండి, ప్యాంట్ వేసుకురావద్దు. అంటే ఒకరు ప్యాంట్ వేసుకున్నారనుకోండి, అందరూ ప్యాంట్ వేసుకొస్తారు. సాంప్రదాయ దృష్టిని బయట పెట్టేస్తాం. సో ఎవరైనా రావచ్చు, అక్కడ చేయొచ్చు. తర్వాత హోమం అయిపోయింది అనుకోండి, నేరుగా ఇక్కడ మనకి 12:30కి భోజనం స్టార్ట్ అవుతుంది. 2 గంటల వరకు భోజనం ఇస్తారండి. అది ఫ్రీ భోజనం, అన్లిమిటెడ్ అది చేస్తున్నాం. ఇది దగ్గర దాపు మనకి కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి మనం స్టార్ట్ చేస్తాం. దాని ముందర స్టార్ట్ చేసాము.
మధ్యలో కోవిడ్ దగ్గర ఆగిపోయింది, మళ్ళీ కోవిడ్ తర్వాత మనం స్టార్ట్ చేసిపోతాము. అండ్ యావరేజ్గా చూసారంటే ఎండ కానీ లేదు ఉన్నారనుకోండి, దగ్గర దాపు 250 నుంచి 350 మంది ఆ రేంజ్లో వచ్చి భోజనం చేస్తారు. ఎండ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. అదండి, అది యాగశాల. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వెనకాల పక్క చూసారంటే ఒక బిల్డింగ్ కనబడుతుంది కన్స్ట్రక్షన్ ముందు ఇంకో పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది. మన స్వామి ఏమన్నారంటే పేద ప్రజలకి చదువు ఇప్పుడు విద్యావంతం ఏంటంటే కమర్షియల్ అయిపోయింది. ఏ స్కూల్కి పోయినా ఎల్కేజీ 3 లక్షలు 4 లక్షలు. అంటే ఇక్కడ స్వామి ఏం చెప్పారంటే ఈ చుట్టుపక్కల ప్రజల కోసము అది ఉచితమైన విద్య. ఉచితమైన విద్య ఏ విధంగా ఇస్తున్నాము అంటే వేద విద్య ప్లస్ ఇంగ్లీష్ ఇది మోడర్న్ లాంగ్వేజ్ ఇస్తున్నాం. అది ఎందుకు ఇస్తున్నాము, ఎందుకు రెండుగా చేయాలి, ఏదో ఒక వేద విద్య మాత్రం ఇవ్వచ్చు కదా అంటే ఒక మనిషి ఏమవుతాను చదివేటప్పుడు కొందరు పిల్లకాయలకి వేద విద్య మీద సంకల్పం ఉంటుంది. నీ వేద విద్య నేర్చుకుని వాడు వేద విద్య నేర్చుకుంటాడు, అట్టే వేద విద్య మీద డబ్బు సంపాదించకపోతాడు. ఇంకొకరు ఏంటంటే లేదు నేను ఐపీఎస్ ఐఏఎస్ కావాలంటే ఈ లైన్లో వెళ్ళిపోతారు. అందులో వేద విద్య ప్లస్ ఇంగ్లీష్ మీడియం కంబైన్ చేస్తున్నాం. ఈ విద్యలో ఏం చేస్తున్నామంటే చిన్న పిల్లకాయలకి పొద్దున పూట ఏం చేస్తున్నామంటే వాళ్ళని ఒక 5 గంటలకి 5:30 లేపేసేసి ఒక్కొక్కరిని గ్యాంగ్గా ఫామ్ చేసేసి కొందరు వచ్చి గోశాలకి పోవాలి, కొందరు వచ్చేసి వంటశాలకి రావాలి, కొందరు వచ్చి గుడికి పోవాలి, కొందరు వచ్చి ఆవుల దగ్గరికి పోవాలి. ఎందుకు చేస్తున్నాం ఇదన్నారంటే మిగతా స్కూల్ తీసుకున్నాం అనుకోండి ఓన్లీ ఈ స్పోర్ట్స్కి అది చూస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే వాళ్ళకి నేర్పిస్తున్నాం, సాంప్రదాయం నేర్పిస్తున్నాం. అంటే వాడి జీవితంలో ఎట్ట పైకి పోవాలి దానికల్లా. ఇప్పుడు గోశాల అంటే ఏంటి, ఆవులు అంటే ఏంటి, ఆవులు ఎట్ట చూసుకోవాలి, ఆవులు ఎట్ట చూసుకుంటే ఎంత పాలు వస్తాయి అది ఒకటి చూసుకుంటారు. ఆ విధంగా చేస్తున్నాము. ఆ స్కూల్ బిల్డింగ్ వచ్చేసి దగ్గర దాపు ఇంకా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది మనకి స్లోగా పడుతుంది. దాని తర్వాత ఏం చేస్తుంటే ఈ స్కూల్ బిల్డింగ్ చెప్పాలంటే ఉచిత విద్య, ఉచిత అకామిడేషన్, వసతి, తర్వాత ఉచితమైన బుక్స్, ఉచితమైన డ్రెస్సు. అబ్బాయి జాయిన్ అయినప్పటి నుంచి అబ్బాయి అంటే 6 నుంచి 12వ క్లాస్ వరకు తీసుకుపోతాం. 6 నుంచి 12వ క్లాసు ఉచితంగానే ఉంటుంది. ఎగ్జామ్ రాసి ఇంటికి పోయేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న తీసుకుపోతారు. ఇది వచ్చి బోర్డింగ్ స్కూలింగ్ అన్నీ ఇక్కడ చేస్తున్నాం. నాకు 2.5 సంవత్సరం పడుతుంది. ఇది కన్స్ట్రక్షన్ తర్వాత గవర్నమెంట్. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తామంటే అక్కడ ఇంకో పక్కన బిల్డింగ్ కనబడుతుంది. ఆ బిల్డింగ్ ఏం చేస్తున్నాం అంటే అది వచ్చి ఈ స్కూల్ పిల్లకాయలకి ఉండేదానికి అదే హాస్టల్ లాగా ఒక బ్లాక్ మాత్రం హాస్టల్ ఇచ్చేస్తున్నాము. ఒక బ్లాక్ వచ్చి డివోటీస్ వస్తారు మనకి, వాళ్ళకి ఉండేదానికి వస్తుంది. అంటే మనం మైలవరంలో మంచి వసతి లేదు, అది వాళ్ళు ఉండేదానికి ఇస్తున్నాం. ఇది రానున్న కాలంలో ఏమవుతుంది అని చెప్పారంటే స్కూల్ బిల్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే అబ్బాయిలకి మాత్రం ఇస్తున్నాం, ఎందుకంటే అమ్మాయిలకి వచ్చి తర్వాత చూస్తాం. ఒక 5 బ్యాచ్లు 6 బ్యాచ్లు సెట్ అయిన తర్వాత అమ్మాయిలు వస్తారు. అందువల్ల వచ్చేసి ఫస్ట్ అబ్బాయిలకి 6 నుంచి 12 ఒక 4-5 బ్యాచ్ చూడాలి మనం జనం. అంటే అది సెలక్షన్ ఎట్లా చేస్తారో మీరు క్వశ్చన్ అడగొచ్చు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఒక క్లాస్లో వచ్చేసి 6వ క్లాస్లో వచ్చి నాకు 10 సీట్సే ఉన్నాయి, ఒక 25 మంది వచ్చేసారనుకోండి, అప్పుడు నేనేం చేయాలి, అందరికి ఇవ్వలేను. అప్పుడు ఏం చేస్తానంటే ఒక కవర్లో వచ్చేసేసి ఒక బ్యాగ్లో వచ్చేసి 1 నుంచి 20 నంబర్లు లక్కీ డ్రాలు వేసి నాకు సీట్స్ ఎన్నో 10 ఉంటాయి. 10 నెంబర్లు వేస్తాను, మిగతా కాయిన్ని పెట్టేస్తాను. దాన్ని తీస్తామండి. తీసినప్పుడు ఎవరికి కాయిన్ వస్తుందో వాళ్ళు స్కూల్కి వస్తారు, స్కూల్లో జాయిన్ అవుతారు. అది ఆ విధంగా చేస్తున్నాం. లేకపోతే ఏమవుతుంది, మీరేమంటారు అంటే సార్ మా అబ్బాయిని తీసుకోవాలి సార్, స్వామి ఒక డివోటీ ఉంటారు, లేదు స్వామి నా ఒక వాడిని మీరు తీసుకోవాలంటారు. అందువల్ల ఇవన్నీ మనకు రాకుండా ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో ఈ స్కూలు అది వచ్చేదానికి దగ్గర దాపు మినిమం ఒక 2-2.5 సంవత్సరాలు అయిపోతుంది. స్వామి సంకల్పం ఉచితంగా విద్య, ఉచితంగా అన్నీ వస్తాయి. ఉచితంగా వచ్చేసి భోజనం కూడా ఇస్తున్నాం. ఇది ఈ మైలవరంలో ఉన్న ఫెసిలిటీ ఇస్తున్నాం. అంటే పేద ప్రజల కోసం అని ఒక సంకల్పంతో ముందర వస్తున్నారు. స్వామి వారు వస్తున్నారు. వీరే శ్రీ వసుదేవానంద స్వామి వీరు వస్తున్నారు, వీరు చేస్తున్నారు. ఒకసారి మేము చూడండి మీరు ఈ వీడియో 2-3 days లో అప్లై చేస్తాం. మీరు అప్లై చేయండి. మేము చెప్పేది ఏంటంటే మీరు వీడియో చేసేటప్పుడు చేయండి. లోపలికి వెళ్దామండి. లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్, అట్లాగే గోశాల ఇవన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం ఆలయాలన్నీ చూద్దామండి. ఈ రోజుల్లో ఉచిత విద్య కూడా పెడతారని చెప్తున్నారండి. ఇదిగోండి ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉందండి. లోపల ఎవరో ఫారినర్స్ కూడా ఉన్నారు. మన సాంప్రదాయం నేర్చుకోవడానికి ఫారినర్స్ కూడా ఉన్నారు చూడండి లోపల. సరే ఆలయం లోపల దగ్గరికి వెళ్ళి చాలు. వినాయకుడి గుడి అండి ఇది.
లోపలికి వెళ్దామండి. ఆశ్రమం లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం కూడా ఉంది, లోపలికి చూద్దాం. స్వామివారి విగ్రహం ఉంది, ఇదిగోండి బయట బలిపీఠము. ఇది బలిపీఠం అండి, అది నెమలి. లోపల వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. లోపలికి వెళ్ళకూడదు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి పంచి కట్టుకుని రాలేదు కదండి, లోపలికి అలవలేదు, బయట నుంచే వీడియో తీసుకోమన్నారు. నెక్స్ట్ వచ్చినప్పుడు పంచి కట్టుకుని వస్తే లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పారండి. సరే, ఇక్కడ నుండి గోశాలకు వెళ్దామండి. మన ఎదురుకుండా కనపడుతుంది కదండి బ్లూ కలర్ షీట్లతో, అదేనండి గోశాల. చాలా లోపల చూద్దాం ఒకసారి. ఇదిగో యాగశాల. సరే, ఇక్కడ నుండి కొత్తగా ఉచిత విద్య కోసం స్కూల్ బిల్డింగ్లు అవి రెడీ చేస్తున్నారండి హాస్టల్ను. ఒకసారి అక్కడికి వెళ్ళి అవి కూడా బిల్డింగ్లు చూసొద్దామండి. ఇదిగోండి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి, ఇదేనండి స్కూల్ బిల్డింగ్ అంటే రాబోయే రోజుల్లో ఉచిత విద్య కోసం పిల్లలకి. ఆ వెనకాల ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అదేమో హాస్టల్ అంటండి. ఈ చదువుకునే పిల్లలకి 6th క్లాస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యే వరకు కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే పని లేదండి. మొత్తం విద్య మొత్తం వీళ్ళే ఉచితంగా చెప్తారు. బుక్స్ అలాగే బట్టలు అన్నీ కూడా వీళ్ళే ఇస్తారంటండి. అట్లాగే పిల్లలకి స్పోర్ట్స్ అలాంటివి ఉంటాయి కానీ తక్కువ. ఎక్కువ వీళ్ళు ఏంటంటే సాంప్రదాయపరంగా పొద్దున్నే గోవుల దగ్గర చూడడం, కొంతమంది పూజలు చేసుకోవడం, అదే ఆలయంలోకి వెళ్ళి కొంతమంది వంటశాలలోకి వెళ్ళి వంటల దగ్గర చూసుకోవడం, ఇట్లాంటివన్నీ పిల్లలకి నేర్పుతారంటండి. ఇప్పుడు ఎదురుకుండా శివాలయం కడుతున్నారండి, ఇది శివాలయం, ఈ కన్స్ట్రక్షన్ జరిగేది. ఇదిగో దూరంగా బిల్డింగ్ కనపడుతుంది కదండి, ఆ బిల్డింగే హాస్టల్ దూరంగా కనపడేది. ఓకేనండి. ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఆశ్రమం రెండోది. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే 2-3 రోజుల్లో ఇక్కడ డాక్టర్ గారు క్యాంప్ పెడుతున్నారండి, మెడికల్ క్యాంపు. ఈ మైలవరం అలాగే నూజివీడు, కొండపల్లి, ఇబ్రాహీంపట్నం ఈ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మైలవరంకి రౌండ్ అప్లో ఎక్కడ ఉన్నా కానీ వచ్చి డాక్టర్ గారి దగ్గర ఆయుర్వేద మందులు తీసుకోండి. వచ్చి ఒకసారి చూడండి, వాడు చూడండి.